బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఒకటి రావడం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ మార్చి 31 వరకు గడువు అంటూ కూడా వార్త ఒకటి అన్ని దినపత్రికల్లో రావడం జరిగింది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ని ప్రేక్షకులకు తెలియజేయగలరు? సో డెఫినెట్లీ అండి, ఇప్పుడు మనం ఎలా అయితే సెబీ రెగ్యులేషన్స్ మనం కంటిన్యూస్గా చేంజెస్ అనేది చూస్తున్నాము, ఇది కూడా బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ అని లేకపోతే బిగ్గెస్ట్ రివల్యూషన్ అండ్ చేంజ్ అని చెప్పొచ్చు అండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎస్పెషల్లీ దీన్ని అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు అంటే కేవైసీ అనేది చేయడం మనకు అందరికీ తెలుసు. బట్ చాలా మంది కేవైసీ చేసేటప్పుడు డిఫరెంట్ డాక్యుమెంట్స్ పెడతారు. అంటే మీరు బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టొచ్చు, నేనేమో ఆధార్ పెడతాను, ఇంకొకరేమో డ్రైవింగ్ లైసెన్స్ పెడతారు, ఇంకొకరేమో ఇంకా ఏవో యూటిలిటీ బిల్స్ పెడుతూ ఉన్నారు. సో ఈ కేవైసీ అనేది రకరకాలుగా జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి దాదాపుగా ఒక 30-40 ఇయర్స్ నుంచి మనకి జరుగుతున్నాయి. సో ఈ కేవైసీ నార్మ్స్ కూడా మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే ఒక డెసిగ్నేటెడ్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లిస్ట్ చెప్పారు. ఈ డాక్యుమెంట్స్ ని కానీ ఎవరైతే పెట్టి కేవైసీ చేశారో వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అలా కాకుండా ఇంకా వీళ్ళు చెప్పిన ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కాకుండా మీరు ఇంకే విధంగా అయినా మీకు బిఫోర్ దట్ కేవైసీ కానీ జరిగినట్లయితే, ఇప్పటికీ వాళ్ళు ఎస్ఐపీస్ చేస్తున్నారు, అన్ని ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నారు, బట్ అవన్నీ కూడా ఆపేయాలి, అవన్నీ కూడా ఆగిపోతాయండి. దట్ విల్ బి బ్లాక్డ్ అండి. మీరైతే కేవైసీని వీళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్లో కాకుండా మీరు ఇంకేదైనా డాక్యుమెంట్తో కానీ కేవైసీ చేసుకొని మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే అవన్నీ అంటే ఇప్పటి నుంచి 31 తర్వాత నుంచి మీరు రీకేవైసీ చేసుకోవాలి. రీకేవైసీ చేసుకోకపోతే మీ అన్ని ట్రాన్సాక్షన్స్ అంటే మీకు ఎస్డబ్ల్యూపీ వస్తే ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్స్ ఆగిపోతాయి, మీ ఎస్ఐపీలు అయితే ఎస్ఐపీలు ఆగిపోతాయి, మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోలేరు. సో మీరు ఒక్కసారి గమనించుకోండి. సో మరి దీనికి ప్రాసెస్ ఏంటి అంటే మీరు ఫస్ట్ అందరూ కూడా www.cvlkra.com అనేది ఒక వెబ్సైట్ ఉంటుందండి, CVLKRA. సో ఈ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కేవైసీ ఎంక్వైరీ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ పాన్ నెంబరు, మీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే అక్కడ మీరు ఏ డాక్యుమెంట్ ఇచ్చారో అక్కడ మీకు కనిపిస్తుంది. మీరు ఏదైతే మీకు ఏ డాక్యుమెంట్ చూసి వాళ్ళు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేశారో అక్కడ కనిపిస్తుంది. సో వీళ్ళు చెప్పిన ఈ డాక్యుమెంట్ వ్యాలిడ్ లిస్ట్లో ఏమేమి ఉన్నాయంటే మనకు ఆధార్ కార్డు కానీ లేకపోతే మీ పాన్, తర్వాత పాస్పోర్టు, ఓటర్ ఐడి, ఇవి ఎవరైతే అప్లోడ్ చేసి మీరు కేవైసీ కంప్లీట్ చేసుకున్నారో ఇవి మీకు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అంటారు. అంటే కొంతమంది బ్యాంక్ స్టేట్మెంట్స్ పెట్టి చేసుకున్నారు, లేదు అంటే మొబైల్ నంబర్ పెట్టి చేసుకున్నారా, లేదు అంటే మన యూటిలిటీ బిల్స్ చేసుకున్నారు, ఇవన్నీ అయితే ఇన్వాలిడ్ అని చెప్తున్నారండి. సో ఎవరైతే మనం చెప్పిన ఈ ఆధార్ కార్డు, పాస్పోర్టు, ఓటర్ ఐడి వీటితో కేవైసీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి. అదర్వైజ్ మీరు ఎటువంటి ఇవి కాకుండా ఏ డాక్యుమెంట్ పెట్టినా అది ఇన్వాలిడ్ అవుతుంది, ఇమీడియట్గా మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. సో మరి దానికి ఏం చేయాలి? సరే మేడం, మీరు చెప్పినట్టుగా మాకు ఆ డాక్యుమెంట్ లేదు అంటే మళ్ళీ రీకేవైసీ చేసుకోవడానికి 21 డేస్ పడుతుందండి. రీకేవైసీ ఇంకో ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆన్లైన్లో చేసుకోవడానికి కుదరదు అంటున్నారు. మళ్ళీ దాన్ని ఫిజికల్గా మీరు ఒక అప్లికేషన్ ఫామ్ అక్కడే ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ వ్యాలిడ్ డాక్యుమెంట్, ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఈ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఏదైతే పాస్పోర్ట్ ఉందో, ఓటర్ ఐడి ఉందో, ఈ ఆధార్ ఉందో, ఈ వ్యాలిడ్ డాక్యుమెంట్ని మీరు అటాచ్ చేసి మీ మ్యూచువల్ ఫండ్ ద్వారా కానీ, ఎంఎఫ్డీస్ ద్వారా కానీ, లేకపోతే క్యాంప్స్ ద్వారా కానీ, తర్వాత రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ ద్వారా కానీ మీరు కేవైసీని చేయించుకోవాలి. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండి. బట్ అందరికన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఎవరంటే ఎవరైతే ఈ డైరెక్ట్ చేశారో వాళ్ళకి ఒక రకమైన SMS కానీ లేకపోతే మెయిల్ కానీ ఎవ్వరూ పంపించరు. ఓకే, ఈ మిల్క్ కూడా ఉంది. మీకు పంపించాల్సిన బాధ్యత ఎవరికీ లేదు, మీరు డైరెక్ట్ కదా. మీరు తప్పులు చేశారు అంటే అది వాళ్ళ బాధ్యత కాదు, కానీ ఎవరైతే డైరెక్ట్గా చేశారో వాళ్ళకి మాత్రం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ, ఏజెంట్లు కానీ వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ వస్తుంది. సో మెయిల్ వస్తుంది, SMS వస్తుంది. మీ కేవైసీ కానీ మీరు కరెక్ట్గా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే, ఇఫ్ యు ఆర్ డూయింగ్ రెగ్యులర్గా అయితే మీ ఏజెంట్ కానీ ఇక్కడ అకౌంటబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు మీకు మెయిల్ పంపిస్తారు, SMS పంపిస్తారు. కానీ డైరెక్ట్గా చేసుకునే వాళ్ళకైతే మీకు మెయిల్ రాదండి, SMS రాదు, ఎవరు మీకు హెల్ప్ చేయరు, బికాజ్ యు ఆర్ ఆన్ డైరెక్ట్. సో మీరందరూ అందుకని అందరూ డైరెక్ట్ అవ్వనియండి, రెగ్యులర్ అవ్వనియండి, ఒక్కసారి మీరు
నేను చెప్పిన ఈ వెబ్సైట్కి వెళ్ళి ఈ cvlkra.comకి వెళ్ళి మీది ఒక్కసారి చూసుకోండి. లేదు అంటే మీకు మేడం నా ఎస్ఐపి నాకు ఈ మంత్ డిడక్ట్ అవ్వలేదు అని అన్నారు అంటే మేబీ రీజన్ ఇది అయి ఉంటుందండి. నాకు ఎస్డబ్ల్యూపి ఆగిపోయింది, నేను మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నానంటే మేబీ రీజన్ ఇది అయి ఉంటుంది. ఇమీడియట్గా మీరు రీకేవైసీకి వెళ్ళిపోండి. రీకేవైసీ ఫిజికల్గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ వాళ్ళు మీ ఎంఎఫ్డీస్ ద్వారా కానీ మ్యూచువల్ ఫండ్స్ మీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ద్వారా కానీ ఆర్టీఏ ద్వారా కానీ మీరు ఈ ఫిజికల్గా ఈ డాక్యుమెంట్ ఇవంతా కూడా సబ్మిట్ చేసినట్లయితే 21 డేస్లో మళ్ళీ మీ ట్రాన్సాక్షన్స్ యథావిధిగా సాగుతూ ఉంటాయండి. సో దీస్ ఆర్ ఆల్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. సో ఎవరైతే ఒక్కసారి మీరు చెక్ చేసుకున్నారో వాళ్ళకి ఇటువంటి అప్డేట్ ఒకసారి తీసుకోండి. వెదర్ యు ఆర్ డన్ రైట్ అంటే మై రైట్ డాక్యుమెంట్స్ పెట్టినా ఏ డాక్యుమెంట్స్ పెట్టారో ఒకసారి చెక్ చేసుకుంటేనే మంచిదండి. లాస్ట్ వరకు వెయిట్ చేసి మీ ట్రాన్సాక్షన్స్ ఆగిపోయి మీరు ఎస్ఐపి ఆగిపోయి ఇవన్నీ చేయడం కన్నా లేదు అంటే మీరు రెగ్యులర్ మోడ్లో ఉంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని కానీ లేకపోతే మీ ఎంఎఫ్డీస్ని కానీ మీ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ మీరు కలిసినట్లయితే వాళ్ళకు మీకు మొత్తం హెల్ప్ అనేది జరుగుతుందండి. ఇక డైరెక్ట్ వాళ్ళైతే వాళ్ళు ఓన్గా చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.